హలో గాయ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకోనండి, లండన్ వచ్చాక నాకు చేపలు తినాలని చెప్పి మనసు అయితే బాగా లాగేసింది. మా వారిని అడగంగా ఇదిగోండి ఎర్ర బస్ ఎక్కించి చేపల షాప్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా మా వాడు జ్ఞానదీప్ అయితే ఎప్పుడు చూసినా ఈ బస్సు ఎక్కితే పైకి ఎక్కుదాం అని చెప్పి అప్పర్ డక్ అయితే ఎక్కిచ్చేస్తాడు. వాడి ప్లేస్ అయితే మా ఫ్రెండ్ కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చొని సెటిల్ అయిపోతాడండి. వాడికి ఎప్పుడు వచ్చినా కానీ ఆ ప్లేస్లోనే కూర్చుంటాడు. వాడికి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టము. అండ్ మేము ఇప్పుడైతే హౌన్స్లలోని హై స్ట్రీట్కి అయితే వెళ్ళిపోతున్నాము. హలో చెప్పు. ఇటు తిరుగు. హాయ్ హాయ్. నువ్వు చెప్పు మళ్ళీ ఇంకొకసారి. మళ్ళీ చెప్పు. ఆఫ్టర్ 20 minutes జర్నీ ఇదిగోండి మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. క్వాలిటీ ఫిష్ అనమాట. ఈ షాప్లో లేని ఫిష్ అంటూ ఉండదండి. అన్ని రకాల ఫిష్లు, ప్రాన్స్ అన్నీ ఉంటాయి. మొత్తము మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని కొనేసుకోవచ్చు. ఈ చేపల షాప్లో ఈ చేపలు, రొయ్యలు ఇవన్నీ చూశాక నేనైతే బాగా ఎగ్జైట్ అయిపోయాను. మా వారైతే బాగా కంగారు పడిపోయారు. ఎందుకంటే నేనెక్కడ ఇవన్నీ కొనేసి ఆయన పర్స్ ఖాళీ చేసి తెస్తానేమో అని చెప్పి. ఇక్కడ ఇన్ని రకాల చేపలు ఇవన్నీ చూసేటప్పటికీ నాకైతే ఏం తీసుకోవాలో ఏమీ అర్థం కాలేదు. ఒక అరగంట దాకా రీసెర్చ్ చేసి కొత్తవి ఎందుకులే ప్రయోగం చేయడం అని చెప్పి నాకు నచ్చిన చందవా చేపలు తీసుకొని సైలెంట్గా ఇంటికైతే వచ్చేసాను. 3 చందవాలు వచ్చేటప్పటికి 12 pounds పడింది. అండ్ అవి వాళ్ళే క్లీన్ చేసేసి మనకి పీసుల్లా కట్ చేసేసి ఇస్తారనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి చక్కగా వాటిని ఇంకా 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. చందవాళ్ళు మత్తగారు వాళ్ళు అయితే పులుసు పెడతారు, బట్ నేనైతే ఇగురు చేస్తాను. ఇప్పుడు ఇగురుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అల్లం తీసుకున్నానండి. అల్లం ఒక 2 ఇంచులు, ఒక 4 పెద్ద చిన్నులపాయలు, చెక్క, లవంగ, ధనియాలు, యాలకులు, ఇంకంతేనండి. కొంచెం జీడిపప్పు వేసాను. ఇవి వేసి బాగా మిక్సీ పట్టి ఇవన్నీ తిరిగాక తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా వేసి బాగా పేస్ట్ చేశానండి. ఈ కర్రీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుండిద్ది, సూపర్గా ఉండిద్ది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అసలు పులుసు కంటే కూడా ఇగురే బాగుంది అని చెప్పి మీరు ఎప్పుడు చందవాళ్ళు తెచ్చుకున్నా కూడా ఇగురే పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కడాయిలో ఆయిల్ పోసేసి ఫస్ట్ ఇవి పచ్చి చేపలు కదా, లైట్గా వీటిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. తర్వాత దీనివల్ల ఏంటంటే మనకి పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉండిద్ది. డైరెక్ట్గా మనం గ్రేవీలో వేసిస్తాం కదా ఫిష్ని, సో పచ్చి వాసన లేకుండా ఫిష్ అనేది బాగుండిద్ది అనమాట. సో నేను ఇట్లా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్నాను ఫిష్ని. అదే ఆయిల్లో ఇంకా ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ 2 tablespoons సాల్ట్ వేసాను. దీనివల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట త్వరగా. అండ్ కొంచెం 1/2 tablespoon పసుపు కూడా వేసేసాను అనమాట. ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇట్లా బాగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక మిక్సీలో పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా దీనిలో యాడ్ చేసేసుకొని 2 కలిపి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ బయటికి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ వేగిన మసాలాలో ఒక 2 to 3 tablespoons ఆఫ్ కారం. మీకు ఇంకా కారం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 1/2 teaspoon ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా ఇది కూడా ఫ్రై చేసేసాక మనం ఇందాక కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి, ఆ ఫిష్ని కూడా ఇట్లా వేసేసుకొని ముక్కల్ని అడ్జస్ట్ చేసుకోవాలి ప్యాన్లో. ఇప్పుడు 2 సైడ్లు కూడా మూత పెట్టేసి ఆ ఫిష్ని బాగా ఫ్రై చేసుకోవాలి లోపల. తర్వాత కొంతసేపు అయ్యాక నేను ఏం చేస్తానంటే ఒక 1/2 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఆ వాటర్ కూడా వేసాక ఆ మసాలా అంతా బాగా ఫిష్కి పట్టి ఉడికిపోయిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ ఇలా కొత్తిమీర చల్లుకొని ఇంకా బాగా దగ్గరకు వచ్చే వరకు, ఐగురులాగా వచ్చే వరకు మనం పెట్టేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అంటే సింపుల్ కర్రీ అనమాట. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉండిద్ది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ నా ఛానల్ మాత్రం మీకు నచ్చినట్లయితే కనుక, నా వీడియోస్ కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి.
బాగా తినండి